ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఇక్కడ ప్రళయం వచ్చి భూప్రపంచం అంతా మునిగిపోగా పరమశివుడు 64 కళలను ఒక తెప్ప మీద ఈ క్షేత్రానికి చేరుకొని పార్వతీదేవితో నివాసం ఉన్నారట. తెప్ప మీద ఇక్కడికి ప్రయాణించినందున ఈ క్షేత్రానికి తోణీపురం అని, శివుణ్ణి తోణియప్పర్ అని పిలుస్తారు. అలాగే సృష్టికర్త ఇక్కడ శివుణ్ణి ఆరాధించారని నమ్ముతారు. అందుకే ఇక్కడ స్వామిని బ్రహ్మపురీశ్వర్ అని పిలుస్తారు. అలాగే ఈ ప్రాంతాన్ని బ్రహ్మపురీశ్వరం అని కూడా పిలుస్తారు. ప్రతి శుక్రవారం శ్రీ సత్యనాథర కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ పూజలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో స్వామిని ఆరాధించటం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయంలోని భైరవుడు కాశీ వారణాసిలో ఉన్న భైరవుడితో సమానమని నానుడి. ఈ ఆలయంలో అష్టమి రోజున భైరవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రధాన దేవతల ఆలయాలే కాకుండా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందర్ మరియు 63 మంది నాయన్మర్ల